ఈ రోజు నైట్ నుంచి ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్ అండ్ అమెజాన్లో ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవబోతుంది కదా. ఈ సేల్స్లో 20,000 రూపాయల నుంచి 30,000 వరకు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలి, కెమెరా కోసం ఏంటి, పర్ఫార్మెన్స్ కోసం ఏంటి, ఒక ఆల్రౌండర్ ఫోన్ ఏంటి అని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మీ బడ్జెట్ 20 నుంచి 30 అయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విండో చూడండి. వన్ మోర్ పాయింట్, వీడియోలోకి వెళ్ళే ముందు నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఏ డీల్ వచ్చినా కూడా మన మిస్టేక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అది జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ ఏ డీల్ వచ్చినా ఎక్కడ మీరు కొనాలనుకున్నా కూడా పెట్టి మిమ్మల్ని వాయిస్ మెసేజ్ పెట్టి మరి గైడ్ చేస్తుంటారు. అందులాగా 100 డీల్స్ నేను పోస్ట్ చేయను. ఒక రోజుకి మహా అంటే 5 డీల్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. సేల్స్ టైం వరకు ఉండండి, అందరికైనా బెటర్గా ఉంటుందని మాత్రం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. మెయిన్గా ఈ బడ్జెట్లో 8 స్మార్ట్ ఫోన్లు ఉంది. ఇన్ఫినిక్స్ GT30 Pro, మోటో 870 ఫ్యూజన్, 860 ఫ్యూజన్, 860 Pro, రియల్మీ GT70, రియల్మీ P4 Pro, రియల్మీ P4, OnePlus Nord C6 అండ్ వివో T4 Pro. ఇన్ని ఫోన్లు ఉంది. ఇన్ని ఫోన్లో దీంతో బెస్ట్ చాయిస్ ఏదని చెప్పేసి డిస్కస్ చేసుకుందామా. అన్ని స్మార్ట్ ఫోన్స్లో ఫస్ట్ పిక్ ఏంటంటే మోటో 860 Pro. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది అనమాట. 3x ఆప్టికల్ జూమ్లో మన పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు కాబట్టి ఒక రేంజ్ వరకు అది బెటర్గా ఉంటుంది. బట్ డీటెయిలింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫ్రంట్ కెమెరా 50 MP ఇవ్వడం వల్ల సెల్ఫీస్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చాలా బెటర్గా ఉందన్నమాట. నాట్ ఓన్లీ కెమెరాస్, పర్ఫార్మెన్స్ కోసం డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ యూస్ చేయడం వల్ల మన డే టు లైఫ్ టాస్క్లు కావచ్చు, ఒక లైట్ గేమింగ్ కావచ్చు, ఈ స్మార్ట్ ఫోన్ మనకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా 6000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. దాంతో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇవి ఈ స్మార్ట్ ఫోన్లో నాకు మెయిన్ ప్రోస్ అనిపించిన పాయింట్. ఇంకా బిల్డ్ క్వాలిటీలో కూడా మిల్టీగేట్ సర్టిఫైడ్తో వస్తుంది, IP69 రేటింగ్తో వస్తుంది కాబట్టి మోర్ దెన్ ఎనఫ్. ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, దాని కొంచెం కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 8/2 వస్తుంది కాబట్టి ఇది ఒక మెయిన్ బెనిఫిట్ అని చెప్తా. కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్ 40,000 రూపాయల్లో కూడా 8/128 ఇస్తా ఉంటే 27/28 దగ్గర 8/2 తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. సో ఇవన్నీ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్. కొన్ని కాన్స్ ఏంటంటే నాకు అనిపించింది ఇవాళ ల్యాక్స్ కానీ అప్డేట్స్ డిలే చేయడం కావచ్చు, కొన్ని ఇష్యూస్ మదర్ బోర్డ్ డెడ్ అయిపోవడం ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి ఇష్యూస్ ఉంటుందన్నమాట. సర్వీస్ సెంటర్స్ కూడా అంత ప్రోగ్రెసివ్గా లేదు, అంత బెటర్గా అయితే మాత్రం లేదు. అండ్ కెమెరా ల్యాగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ మెయిన్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో. ఇది పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం 2728 దగ్గర మాత్రం మోటో 860 Proని అండర్ 30,000 కేటగిరీలో టాప్ 1 పిక్గా పెడతాను. నెక్స్ట్ రియల్మీ GT70. యాక్చువల్గా ఈ స్మార్ట్ ఫోన్ జస్ట్ 1 డే బ్యాక్ నేను వీడియో రికార్డ్ చేసే టైంలో ఇది 25,000కి వచ్చిందనమాట. ఏంటి 12/2/6 వేరియంట్. బట్ రైట్ నో సేల్స్ వచ్చేసి 28,000 తీసుకొస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే 25,000 మళ్ళీ వస్తుంది. సేల్స్లో మళ్ళీ ఇన్ కేస్ ఏమన్నా కొన్నిసార్లు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు 25 దగ్గర వచ్చిందంటే మాత్రం 100% ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయండి. అది కూడా 12/2/6 వేరియంట్. మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే డైమెన్సిటీ 8400 పర్ఫార్మెన్స్ కూడా, BGMI 120 FPS కావచ్చు, మనకి ఫ్రీ ఫైర్ 90 FPS కావచ్చు, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. అండ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఛార్జర్తో వస్తుంది. మనకి బ్యాటరీ కొంచెం తగ్గినప్పటికీ కూడా 7000 వచ్చినా కూడా అంత ప్రాపర్గా లేదనే విధంగా నేను విన్న ఫీడ్బ్యాక్ అనమాట. బట్ ఒక ఫుల్ వర్కింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఎక్కేస్తుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదేమో అనేది నా ఒపీనియన్. ఇంకా AMOLED డిస్ప్లేతో వస్తుంది, 12/2/6తో వస్తుంది. ఇవన్నీ మనకి 25,000 దగ్గర దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని కాన్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ 1 year ఓల్డర్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ అంత అప్ టు ది మార్క్ ఉండదు. 1-2 ఫోటోలు మీరు తీసుకుంటారంటే చల్తా. అదే మీరు మెమరీస్ గ్యాదర్ చేసుకోవాలి, పోర్ట్రేట్స్ ఇవన్నీ బెటర్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు పనికిరాదు. అదర్ దెన్ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్గా ఉంది ఇన్ కేస్ 25,000 వస్తే మాత్రం. నెక్స్ట్ 30,000 రూపాయల ప్రైస్ బకెట్లో 2 స్మార్ట్ ఫోన్లు ఉంది. ఒకటి OnePlus Nord C6. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే 8000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ఇచ్చారు. 2 రోజులు వితౌట్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రో. ఇది కాకుండా 1.5 Hz AMOLED డిస్ప్లే క్వాలిటీ కూడా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ ఇండోర్లో అవుట్డోర్లో బ్రైట్నెస్ కావచ్చు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి దాని కూడా మేజర్ పోకింది మనకు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా మెయిన్ కాన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ అసలు 50 MP సింగిల్ కెమెరా ఇచ్చారు. అకేషన్గా 1-2 ఫోటోలు మీరు తీసుకుంటారంటే ఓకే. అదర్ దెన్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉండే కెమెరాస్ అంత బెటర్గా అయితే ఖచ్చితంగా ఉండదు. అదైతే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా సరే. ఇది కాకుండా 7S Gen 4 ప్రాసెసర్ మీ డే టు లైఫ్ టాస్క్కి మోర్ దెన్ ఎనఫ్. అదే మీరు గేమ్స్ ఎక్కువ పుష్ చేస్తాను, గేమ్స్ ఎక్కువ ఆడతానంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేసుకోండి. గేమింగ్ కోసం రియల్మీ GT70 కన్సిడర్ చేయండి ఈ ప్రైస్ బ్యాకెట్లో. అండ్ వన్ మోర్ పాయింట్, 30,000 రూపాయలు మీరు పెట్టినా కూడా ఈ ప్రైస్ బ్యాకెట్లో 8/128 మాత్రం వస్తుందన్నమాట. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బట్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి వేరే ఏ స్మార్ట్ ఫోన్స్ లేకుండా నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నా. అండ్ ఇది కాకుండా ఇంకో చెప్పా కదా ఇంకో ఫోన్ ఉందని చెప్పేసి, అదే వివో T4 Pro. అన్ని సిమిలర్ స్పెక్స్తో ఉంటుంది, అన్ని ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి చెక్ చేసి చూడండి, మీకు పక్కన సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను. బట్ ఏంటంటే అదంతా 9000 mAh బ్యాటరీ వస్తే RGB వస్తుంది. అది దీంతో వచ్చేసి మనకి 8000 mAh బ్యాటరీతో వస్తే ఆక్సిజన్ వస్తుంది. మీకు ఆక్సిజన్ కావాలంటే వివో T4 Proకి వెళ్ళిపోండి, వివో T5 Proకి వెళ్ళిపోండి. లేదు మీకు ఆక్సిజన్ కావాలి కొంచెం రిఫైన్డ్గా ఉండాలనుకుంటే మాత్రం OnePlus Nord C6కి వెళ్ళిపోండి. నేనే తీసుకున్న
తీసుకుంటానంటే వన్ ప్లస్ నార్డ్ C6 నేను తీసుకుంటా ఇక్కడ కంపేర్ టు వివో T5 Pro. సో ఈ 4 స్మార్ట్ ఫోన్లు 20 నుంచి 30 లోపల నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ గా కెమెరా కోసం కావాలంటే Moto H60 Proకి వెళ్ళండి, గేమింగ్ కోసం కావాలంటే Realme GT70కి వెళ్ళండి, లేదా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే వన్ ప్లస్ నార్డ్ C6 కావచ్చు, వివో T5 Pro కావచ్చు, ఈ రెండు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది కాకుండా మనకు అదే ప్రైస్ బ్యాకెట్లో చూసుకుంటే Moto H60 Fusion, H70 Vision ఇవన్నీ వస్తుంది. అన్ని కూడా H70 కూడా అన్ని 27 వస్తుంది అనమాట. సో అవన్నీ స్కిప్ చేసి Moto H60 Pro తీసుకోండి. ఇంకోటి రియల్మీలో కూడా Realme P4 కావచ్చు, Realme P4 Pro కావచ్చు, ఇవన్నీ 25-24లో వస్తుంది అనమాట. అవన్నీ స్కిప్ చేసి Realme GT70 తీసుకోవచ్చు, లేదా Realme P4 Pro కూడా బెటర్గా ఉంది, దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. 7 Gen 4తో వస్తుంది. నాకు Realme GT70 కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు అది. సో సెకండ్ చాయిస్లో Realme P4 Pro పెట్టుకోండి, Realme GT70 మీకు దొరకకపోతే మాత్రం. ఐ హోప్ ఈ సేల్స్లో మీకు 20 నుంచి 30 వేల రూపాయల లోపల ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేంటి అవసరం ఖచ్చితంగా చేయండి. ప్రతి కమెంట్ కూడా ఏర్పడి చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.